రండి రండి కూర్చోండి. నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్. అమ్మాయిని తీసుకురండి. ఈ ముసలావిడ ఎవరు? మా అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు. ఓహో, అది సరే. పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లి కూతురు. ఐ సీ. అయ్యో అయ్యో అయ్యో, ఈవిడ పెళ్లి కూతురేంటి నాయనోయ్? అయ్యయ్యయ్యో, ముక్కు పచ్చలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురేంటి తండ్రి? ఈవిడికి 100 పెళ్లిళ్ళు అయినా నాయనోయ్? అబ్బే, ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదండి. స్వచ్ఛమైన కన్య. కన్య? ఇదెక్కడ వృద్ధ కన్యరా బాబోయ్? అవ్వకవ్వక 19వ సంవత్సరానికి పెద్ద మనిషి అయింది. చాప మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపుతా మొట్టేసుకుంది. దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే 91వ ఏట స్పృహలోకి వచ్చింది. సుమంగళిగా కన్నుమూయాలి మునిమామ కోరిక. శుభం. ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. నాకు నచ్చలేదు. నేను ఒప్పుకోను. ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను. నీ గొంతు కొయ్యలేను. ఈ పెళ్లి నేను చెయ్యలేను. ఏంటో అలరి? ఇవాళ రేపో పోయే మనిషి దొరికింది. ఆమె ముఖంలో చేస్తుందో చూసావా? ఇంతకంటే మనకేం కావాలి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈడు చూడు అక్కర్లేదా? ఎంత చచ్చిపోయేదైతే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం చెల్లాలా? అక్కర్లేదు. మనకింతకంటే మంచి సంబంధం దొరకదు. నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చానో లేదో కనుక్కో. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏమిటంటున్నావు? అబ్బాయి ఎలా ఉన్నాడు? దవ్వా తగ్గింది నాయన, చచ్చి బతికాను. ఆవిడ కాస్త చెవుడు, గట్టిగా చెప్పండి. చెవుడా? ఆహా, ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి? అమ్మా, పెళ్లి కొడుకు మీ పెద్ద కొడుక ఏం పేరు? వామ్మో, ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్, పుట్టు చెవుడురా దేవుడోయ్. పట్టాది రావుడా? కాదమ్మా, ఆంజనేయ స్వామి. ఇదెక్కడ దొరికిందిరా నా కర్మ? కర్మ కూడా ఉందా చివర్లో? శర్మేమిటమ్మా నా పిండాకుడు? నీ రెండో కొడుకు చచ్చిపోయాడా? అమ్మో, చచ్చిపోయాడంటుందేంటి దేవుడోయ్? ఇది మామూలు చెవుడు కాదు తల్లోయ్. నేను చచ్చిపోతా. నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిది ఎక్కడ? కట్టెక్కడ? రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా. ఆవిడకి ఎలా చెప్తే వినపడదు. నేను చెప్తానండి. పెళ్లి కొడుకు నచ్చాడా? చీపాడు. ఆయన చూసేస్తున్నారు బాబు. అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసే నీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. మన ఫేస్కి అది కూడానా? అవును నాయన, అదృష్టవంతురాల్ని. నా కోరిక నెరవేరబోతుంది. సుమంగళిగానే పోతున్నా. పోయేలా ఉంది. సావుకు ముందే తాళి కట్టేస్తాను. మంత్రం చదువు. తొందరగా మంత్రం చదువు. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమ శివాయ. నా ముద్దుల తమ్ముడు ఎంటర్ అయ్యాడు కదా, మరి నిన్ను రైలు ఎక్కించి జనాలు తదిరే పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయిందన్నయ్య. వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్కా వచ్చేసింది. ఇక్కడ ఏమైనా చావుకాయ దొరికితే కర్మగాని జరుపుతామని వచ్చాను. ఎందుకు నాయనా వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవడం? ఇంకా నీ పెళ్లి ఆ దేవుడే చెయ్యాలి నాయన. చెప్పిన మ్యాటర్ మొత్తం అర్థమైంది కదా? పూర్తిగా అర్థమైందయ్యా. ఈ గుళుకోటి మింగించామనుకో మత్తులో పడిపోతుంది. తను ఎవరు నాన్న నిజం చెప్పేస్తుంది. అంతకీ ఊరుకోడు కాకపోతే 2 సూదులు ఎర్రగా కాల్చి బొడ్డు కింద వాత పెడితే డీటెయిల్స్ చెప్పేస్తుంది అంతే. పెట్టేద్దాం. ఇక్కడ ఉందేంట్రా? గ్రౌండ్ ఫ్లోర్ లో ఏం చేస్తున్నావమ్మా? ఈ రోజు నేను బార్బీ గర్ల్ కదా, అందుకే కవిత్వం రాస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయల వారి సభలో చదివి వినిపించాలిగా. ఇది పరిస్థితి. అబ్బో, ఏం కవిత రాసావమ్మా? నన్ను మెంటల్ అన్నవాడి మెడ కొరుకుతా, నన్ను రచయిత్రి కాదన్న వాడిని రాయితో కొడతా. కవిత చాలా బాగుందమ్మా. ఇంతకీ ఏం పేరు పెట్టావు? కసబుసా. నేను నీ కవిత విన్నాను కదా, మరి నువ్వు నేనేం చేస్తా చెయ్యాలి. అలాగే చేయబట్టమ్మా. నీకో గోళీ, నాకు గోళీ. నేను మింగుతాను, నువ్వు మింగే. మంచులు నాకు
చూసావా ఎలా మింగించాను? ఏంటో నువ్వు చేసింది గొప్ప. నువ్వు మింగి అమ్మాయితో మింగిడవా? అక్కడే తప్పులు కాలేసావు. నేను ఎక్కడ మింగాను? ఇదిగో నేను మింగలేదు. ఇదంతా తోండి నేను ఆడను. సమ్మగుందా ఇలాంటి మొత్తడేలు చెత్తడేలు ఇన్నేహం ఇవన్నీ కుదరవు దీని దగ్గర. నువ్వేదో వాతలాడుతున్నావు కదా, అయితే ఏం తేడతావు? ఇగో రెడీగా ఉన్నాయి. పిచ్చ ఏంటి నీకు? ఈ మామూలు పిచ్చలకే చాలు, దానికి ఎక్కడ సరిపోతాయి? దానికి ఉన్న పిచ్చకి ఏ రేంజ్ లో ఉండాలి తెలుసా? సారీ ఫర్ ద ఏంటి గ్యాస్ వెల్డింగ్ తో బాగా కాల్చి తీసుకొచ్చాను. ఇంత సైజా? యాక్చువల్ గా ఇది దానికి చాలా తక్కువ, ఎందుకంటే మన దగ్గర సైజు లేదు. తోలు కాలిపోతాయా బాబు? మాకు కావాల్సింది అదే. కానిచ్చే తీసుకో. పాప ఇట్రమ్మా. పాపా చెట్టి ఇట్రా అమ్మా అంటే రావడం కదా చిన్నపిల్ల అనుకున్నావా? పిచ్చి పిల్ల. నువ్వు వెళ్ళరా, నేను వెళ్తాను. ఎవరన్నా నిజం ఎలా చెప్పిస్తాను చూసిరా. తమ్ముడు వాతలెట్టు. ఎరా హ్యాపీయా? సారీ బాస మిస్ ఫైర్ అయింది. అక్కడ మిస్ అయ్యి ఇక్కడ ఫైర్ అయింది. జన్నా సెంటర్ లో ట్రాఫిక్ సిగ్నల్ 3 రంగులు పొట్టెట్టుకున్నప్పుడు అనుమానం వచ్చిందిరా నీ మీద. రే డ్రైర్ వేసుకోకుండా చేస్తావు కదరా. అయిపోయి రేపు నుంచి ప్యాంట్ లేకుండా సెంటర్ లో ఎలా తిరగను? గృహమే కదా స్వర్గ సీమా, ఇల్లాలు లేని గృహమే కదా స్వర్గ సీమా. మీరు వాడి కోసం వచ్చారా? మీరు వచ్చింది వాడి కోసమేగా. మా బాస్ వాడిని ఈడ్చుకురమ్మన్నారు. మేము వాడిని తీసుకుపోవడానికే వచ్చాం. సత్యం, ఇద్దరు ములాళ్ళు దిగిపోయారు. చిదంబరం, 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 చిదంబరం. గేడు తీసే ఉంది. అమ్మా వనజ, సమయానికి కనిపించావు. నన్ను చంపేయడానికి మనుషులు వచ్చారమ్మా. నన్ను ఎక్కడికైనా ఎత్తుకెళ్ళిపోయి దాచేయమ్మా, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను వచ్చింది అందుకే సార్. ఏమిటి నన్ను చంపేయడానికి? కాదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించడానికి. రండి సార్, ఎక్కండి. కమ్ ఆన్ ఫాస్ట్. అమ్మా అలా తరుగుకుంటూ వస్తున్నారు, నన్ను ఇలా తీసుకెళ్ళి. రండి సార్, త్వరగా.